చెప్పుర్రి, మీరు అడగాలి తెలంగాణ ప్రాంత బిడ్డలరా. ఇగో హరీష్ రావు ఏమంటున్నాడు, మహిళా కమిషన్ సభ్యులకే జీతాలు లేవు, ఏడాదిగా వేతనాలు ఇస్తలేరు, ఫస్ట్ తారీఖు జీతాలు ఇవ్వడమే అంటే ఇదేనా? సీఎం రేవంత్ను ప్రశ్నించిన హరీష్ రావు ఏమన్నాడు అంటే, అయ్యా బిడ్డ రేవంత్ రెడ్డి 1,50,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చినావు బాగానే ఉన్నది, కానీ మరి ఏం చేసినావు, ఆ పైసలు ఏడిపోయినాయి అని అడుగుతున్నాడు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా ఏమైపోయింది, ఎట్లా ఏం కథ అనేది అడుగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ విషయాన్ని తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మరి మహిళా కమిషన్కు సంబంధించి మహిళలకు ఏదైనా అన్యాయం జరిగిన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళా కమిషన్ స్పందిస్తుంది. మరి వాళ్ళకు కూడా నువ్వు తెలంగాణ ఆడబిడ్డలకు కూడా మహిళలకే నువ్వు జీతాలు ఇవ్వకపోతే ఏంది పరిస్థితి, ఏం చేస్తున్నావు? ఏడాదిగా వేతనాలు ఇస్తలేవు, ఫస్ట్ తారీఖు జీతాలు ఇవ్వడం అంటే మరి ఇదేనా? హరీష్ రావు అడుగుతున్నాడు. దీనికి ఏమైనా సమాధానం ఉన్నదా సారు? సీఎం రేవంత్ రెడ్డి 1,50,000 కోట్ల రూపాయలు అప్పు చేసినావు కదా, ఏడికి పోయినాయి ఆ పైసలు అనేది అడుగుతున్న విషయానికి సంబంధించి ఇప్పటి వరకు చెప్పడం లేదండి. దాంతోపాటుగా ఇంకొక విషయం ఏంటంటే, రైతుల ఆత్మహత్యలపై అధ్యయన కమిటీ చైర్మన్గా మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి నివేదిక ఆధారంగా ప్రభుత్వాన్ని నిలదీస్తాం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఎంత బాధాకరమైన విషయం అండి. ఒక వ్యక్తి చనిపోతున్నాడు, దాని మీద మనం ఒక కమిటీ వేయాలా, దానికి సంబంధించి ఒక కమిటీ వేయడం ఏంటి? ఒకసారి తెలంగాణ ప్రాంత బిడ్డలు ఆలోచించాలి. రైతుల ఆత్మహత్య లేని తెలంగాణ తీసుకురావాలి, ఆత్మహత్యలు లేని తెలంగాణ కావాలి. కానీ అన్నపూర్ణ రాష్ట్రంగా ఉన్న తెలంగాణని కేసీఆర్ ప్రభుత్వంలో చూశాను, కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలాంటి తెలంగాణను మాత్రం నేను ఎప్పుడు చూలే. నేను మళ్ళీ చెప్తున్నా, తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఇంతకంటే బాధాకరమైన విషయం ఇంకొకటి ఏముంటుంది ఆలోచించుకోరు మీరే. రైతులు చనిపోయిర్రు అంటే ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఇంకోటి ఏముంటుంది? కోమటిరెడ్డి ఒళ్ళు దగ్గర పెట్టుకో.